నిన్న జరిగిన కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల టెర్రరిస్టులు విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరు శ్రీకాకుళం జిల్లాలో కృష్ణాపార్క్ వద్ద ఉన్నాం. కృష్ణాపార్క్ వద్ద ఈ యొక్క వీధిలోనే ఆ చంద్రమౌళి చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే జీవించి వాళ్ళ యొక్క ఆ ఉద్యోగస్తులు కూడా అన్నీ కూడా ఇక్కడే పూర్తి చేసుకుని చెప్పొచ్చు. ఆయన ప్రకృతి ప్రేమికుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి ఫోటో కనిపించినా అది తీసే ప్రయత్నంలోనే కాశ్మీర్లో కూడా ఈ యొక్క ప్రయత్నం అయితే ఫోటోలు తీసేందుకు ఆయన చాలా ఇష్టాలు అయితే మనం చూడొచ్చు. ఇదే ఇంట్లో వాళ్ళు నివసించేవారు. మనం ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ దాదాపుగా ఈ ఇల్లు 1990 ఆ ప్రాంతంలో అయితే ఈ ఇల్లు కట్టడం అయితే ఈ ఇంట్లోనే వాళ్ళంతా కూడా జీవించే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి చంద్రమౌళి చాలా వాళ్ళంతా ఫ్రెండ్స్ వచ్చి కూడా చెప్పిన పరిస్థితి అంటే చాలా మంచివాడు, చాలా సున్నితమైన మనసు అనేది కూడా చెప్తున్న పరిస్థితి. అయితే వాళ్ళు కుటుంబీకులు అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఏంటి ఆ చంద్రమౌళి ఎలాంటి వ్యక్తి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే మనతో పాటు ఇక్కడ మా బుచ్చిబాబు గారు ఉన్నారు. చిన్ననాటి స్నేహితుడు, అదేవిధంగా ఫ్యామిలీ రిలేషన్స్ కూడా వీళ్ళకి కొన్ని అనుబంధాలు ఉన్నాయి. వాళ్ళని అడిగి అసలు ఎలా చంద్రమౌళి వీళ్ళకి ఉన్న అనుబంధాలు ఎలా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి సార్ చిట్టుబాబు గారు. ఎలా జరిగిన జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో బాల స్నేహితుడు మౌళి చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అలాంటి వ్యక్తి, అలాంటి మనిషి చిన్నప్పటి నుంచి మేము ఒకే క్లాస్ నుంచి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఒకే దీంట్లో చదువుకోవాలి. వాడి ముందు నుంచి కూడా మళ్ళించి తెలివైన వాడు వాళ్ళ అన్నయ్యలు అందరూ మాకు ముందు నుంచి బాగా అక్కచెల్లెలు అందరూ బాగా మాకు కుటుంబం స్నేహితులు. కానీ అలాంటి వ్యక్తి పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు నా జీవితంలో ఇంతవరకు చూడలేని వ్యక్తి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతని గురించి నాకు తెలుసు. వాడు ఎలాంటి వాడు ఏంటి, 10 మంది 100 మాటలు మాట్లాడితే 10 మాటలు మాట్లాడేవాడు వ్యక్తి వాడు. అలాంటి వాడు పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇంత విషాదకరమైన విషయాన్ని నిజంగా దిగమింగుకోవడం అంటే చాలా బాధ వేస్తూ ఉంటుంది. నేను నిజంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి వాడి తాలూకా వాడి తెలివితేటలు, వాడి తాలూకా దీన్ని వాడు స్వయంశక్తితో వాడు పూర్వం నుంచి వాడికి మంచి ఆస్తిపాస్తులు ఉన్నా సరే వాడు స్వయంశక్తితో వాడు ఆ తెలివితేటలతో వాళ్ళ అన్నదమ్ములను వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా మంచి దీంట్లో అందరూ తెలివైన వాళ్ళు, అందరూ చదువుకున్న వాళ్ళు. కానీ వాళ్ళేంటి వీడి విషయంలో ఏంటంటే అన్నదమ్ములు పెద్దవాయినా ఈ చిన్నవాడు ఈ ఆఖరవాడు కూడా మహా తెలివైన వాళ్ళు, బ్యాంకు ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ దీన్ని అంటే ఒకటి చెప్తాను, ఎవరితోనూ ఏ నాన్ కాంట్రవర్సీ వాడు ఎవరి గురించి ఏ తప్పుడు మాటలు ఏ రోజు తప్పుడు మాటలు మాట్లాడే మనిషి కాదు. ఒకరి గురించి ఏదైనా అన్నా ఈ ప్రతి దానికి నవ్వేద్దా వాడికి దాని సమాధానం అంతే తప్ప ఒకటి చెడు మాట కానీ ఒక చెడు అభిప్రాయాలు కానీ యువతల వాడి మీకు చెడు పెడతారు కదా. ఎప్పుడు ఎవరితోనో కూడా పంచుకునేవాడు కాదు. అందరితోనూ కొంచెం స్నేహంగా ఉండే వాడికి ఉన్నదే లిమిటెడ్ ఫ్రెండ్స్. ఆ లిమిటెడ్ ఫ్రెండ్స్లో కూడా మేము వీధిలో ఉంటున్నాము కాబట్టి మాతో కూడా వాడు మంచి క్లోజ్గా మంచి దీనిగా ఉండేవాడు మాతోనూ. ఎందుకంటే చదువుకున్నాం, ఇద్దరం పక్క పక్కనే ఉండేవి, ఇద్దరు ఇంటర్వ్యూ పక్క పక్కనే ఉంటూ ఉంటాము. వాడు మేము కలిసి కుటుంబం స్నేహం ఇవన్నీ కలిపి వాళ్ళ అన్న వాళ్ళు చేశారు. వాడు మేము అంతా కలిపి వాళ్ళ బాగా ఉండేవాడు. ప్రకాష్ అనేది మేమంతా కలిసి చదువుకొని ఒకే దీంట్లో స్కూల్లోనే ఒకే బెంచ్లో కూర్చొని మంచి తెలివైన మంచి అందరి దగ్గర టీచర్స్ దగ్గర కూడా మంచి మెప్పు పొందేవాడు వ్యక్తి మనిషి. అలాంటి వ్యక్తి ఈరోజు ఉగ్రదాడిలో చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. బాధని దిగంగోడుకోవడం అంటే చాలా ఇది వేస్తుంది. నేను వర్ణాతీతం వాడి గురించి చెప్పడం అంటే వర్ణాతీతం. అలాంటి వ్యక్తి వాడిలో ఉన్న గుణాన్ని మనం చెప్పలేము. ఎలాంటి గుణాలు అంటే ఆ మంచి కూడా ఒక దాంట్లో వాడికి 100లో ఒకటైనా తప్పు చెడు కూడా ఉంటుందంటే వాడు ఒకటి చూపిస్తుంటే 3 వేలు మనకు చూపిస్తాయి. వాడికి ఒక తప్పు వాడికి చూపిస్తే మనకు 3 వేలు చూపిస్తాయి. ఎప్పుడు వాటితో తప్పు ఎప్పుడు చెప్పకూడదు. అలాంటి మంచి వ్యక్తి అంటే బుచ్చిబాబు గారు ఆయన ప్రకృతి ప్రేమికుడు. ఏ ఫోటో కనిపించినా తీస్తాడు. ఆ విధంగానే కాశ్మీర్ వాడు ఏంటంటే
మంచి నేచర్ దీనికి మంచి ఇది ఇస్తారు. ఎంత కాముగా ఉన్నా, ఎంత దీనిగా ఉన్నా ప్రకృతిని, కొన్ని సీనరీస్ని, కొన్ని దీన్ని వాడు చాలా ఆహ్వాదిస్తాడు. దానికి చూస్తాడు, చేస్తాడు, మంచి తీస్తాడు. కానీ అది మరి వాడికి భగవంతుడు మరి వాడికి అంత ప్రాముఖ్యం ఇచ్చాడు అంటే మనకు తెలియదు. అంత దీనిగా వెళ్ళి కుటుంబంతోనూ పక్కన ఉన్న వాళ్ళ స్నేహితులతో కలిసి వెళ్ళి వాడు దానికి బలైపోయి, అంతకన్నా మనం దాన్ని చెప్పడానికి, వాడి గురించి చెప్పడానికి ఏమీ ఉండదండి. అయితే సార్ జనరల్ ఇండియన్ పీపుల్గా మాట్లాడుకున్నాం, ఇంతకు ముందు ఎప్పుడు కూడా కాశ్మీర్లో పర్యాటకులపై దాడి అయితే జరగలేదు. సో ఈ దాడిని ఎలా చూస్తారు ఇండియన్ గా? ఈ దాడి నిజంగానండి, అంటే ఒక ఆర్మీ డ్రెస్ లో వచ్చి, కానీ ఒక టోటలీ హిందువులు టార్గెట్ పెట్టుకొని హిందువులనే చంపడం అన్నది అది చాలా ముష్కల్. వాడు చేసిన అంత దౌర్భాగ్యం ఇంకెక్కడ ఉండదు. వాళ్ళు చేసింది ఎంత ప్రేమిస్తాం, హిందువులు అందరినీ ప్రేమిస్తారు, కానీ వాళ్ళు మరి ఎందుకు మరి మనల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళకే తెలియాలి, అది భగవంతుడికి తెలియాలి. అంతకన్నా మనం ఏం చెప్పాలి, అంత అంత వీట్ అనమాట. ఆ తర్వాత ఆ దీంట్లో ఇంత మంచివాడు బలైపోయాడు. ఆ దీంట్లో ఆ ఉగ్రవాదుల దాడిలో ఇంత మంచివాడు బలైపోయాడు. అది మరి ఏంటో దానికి ఏం చెప్తామంటే, ప్రకృతి మరి వాడికి పంచభూతాలు మరి వాడికి ఆ దీంట్లో కల్పిస్తుంటే ఎంతవరకు అయితే అంతకన్నా నేను వాడి గురించి చెప్పడం అంటే మనకు చాలు. వాడు ఒక ఎన్సైక్లోపీడియా, వాడు ఒక డిక్షనరీ. వాడి గురించి చెప్పాలంటే ఒక ఎన్సైక్లోపీడియా చేసుకోవాలి. వాడు అలాంటి మనిషి. వాడు అంత మంచి మనిషి, అంత మంచి మనిషి. అందరినీ ప్రేమిస్తాడు, అందరితోనూ స్నేహంగా ఉంటాడు, అందరితోనూ తక్కువ మాట్లాడతాడు, తక్కువ ప్రేమిస్తాడు, ప్రకృతిని ప్రేమిస్తాడు, మనుషుల్ని ప్రేమిస్తాడు, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు. ఎక్కడికైనా చాలా కామ్, ఏ విషయంలో కూడా కామ్గా దిగుగా ఉంటాడు. అన్నదమ్ములు అక్క చెల్లెమంటే ప్రేమ, అంటే ఫ్రెండ్షిప్కే అంత వాల్యూ ఇస్తుంటే కుటుంబానికి వాల్యూ ఉండాలి. అంత కుటుంబానికి అడ్జమెంట్ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెమంటే ప్రేమ. అయితే మీరు అంత్యక్రియలకు హాజరు అయ్యారంట. అంటే వాడు పిల్లలు ఇంకా రాలేదు కదా, యూఎస్ నుంచి వచ్చిన తర్వాత చూస్తాక వాడు ఫోన్ వస్తే ఇలా ఉన్నాడు, కానీ వాడు ఉన్నాడు కదా, బాంబు ఎంఆర్ఓ, రిటైర్డ్ ఎంఆర్ఓ. వాడు ఫోన్ చేస్తే మేబీ వెళ్ళచ్చు, నేను పార్టిసిపేట్ చేయవచ్చు. అంటే మంచి వ్యక్తి కదండి, అలాంటి వ్యక్తికి దీంట్లో మనం పార్టిసిపేట్ చేయడం అంటే కూడా మనకి ఒక ఇది. ఇప్పుడు ఈ వాడి గురించి ఇంత చెప్తుంటే మనం కూడా వాడు దీనికి వెళ్ళాలి, చూడాలి, వాడి తాలూకా దీన్ని చూడాలి. ఇంత మంచి వ్యక్తిని కోల్పోయాము. ఇంత మంచి వ్యక్తితో మాకున్న అనుబంధం, మాకున్న స్నేహబంధం మేము మర్చిపోలేదు కదా. భగవంతుడు అంటే మరి వాడు ఏం చేస్తే వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాగైతే ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో ఎట్లా కొనుక్కొని ఇది మొత్తం మీద చంద్రమౌళి ఉగ్రవాదులు దాడిలో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం అంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే అయినప్పుడు కూడా అటు పాకిస్తాన్ ముస్కరులు ఎప్పుడు ఇండియన్ వాళ్ళు ఉగ్రవాదులు, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఆర్ పాకిస్తాన్ ఆర్మీ మధ్యనే ఫైట్ ఉండేది తప్ప ఇలా టూరిజం మీద ఎప్పుడు కూడా ముస్కరులు దాడి చేయలేదు. ఈ యొక్క దాడి చేయలేదు కనుక ఇలాంటి దాడిని ఇండియన్ మొత్తం ఇటు యావత్ ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ దాడిని ముక్తఖండంతో ఇండియన్ పీపుల్ అంతా కూడా ఖండిస్తున్నారు. వెంటనే ఈ ముష్కరులను మట్టి పెట్టాలంటూ కూడా కొంతమంది హ్యూమన్ బీయింగ్ అదేవిధంగా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి. అయితే ఈ యొక్క మృతి అయితే చాలా బాధాకరం. ఎందుకంటే మాతో చాలా నమ్మకమై ఉండి మాతో చదువుకొని మా ఒక పక్క బెంచితో ఉన్న ఆయన ఇలా చంద్రమౌళి విఘాత జీవుగా పడి ఉండడం మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతేనప్పుడు కూడా ఇలా అంటే కొంతమంది పాకిస్తాన్ బార్డర్లు దాటి రావడానికి కొంతమంది ఇంటెలిజెన్సీ వైఫల్యం అంటూ కూడా కొన్ని వర్గాలు చెప్తున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గం సమాచారం ఇచ్చినప్పుడు కూడా అక్కడున్న ప్రభుత్వం ఎలక్ట్ అవ్వకపోవడమే ఈ యొక్క ఘటనకి దారితీసింది. దాదాపుగా 28 మంది భారతీయులను మట్టిపెట్టింది పాకిస్తాన్ ముస్కరులు. అయితే ఇందులో ఉత్తరాంధ్ర చెందిన చంద్రమౌళి ఉండడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ ఇక్కడున్న భారత ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా కూర్చొని
దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు అంటే మళ్ళీ ముస్కరుడు ఇండియా వైపు చూడాలంటేనే భయభ్రాంతులతో పారిపోయేలాగా చేయాలంటూ కూడా ఇండియన్ పీపుల్ అంతా కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడి జర్నలిస్ట్ సంతోష్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, శ్రీకాకుళం.